Hi guys, welcome to Rockford channel. Hello guys, welcome back to our YouTube channel. Hello guys. Mr. Rakesh. హాయ్ చెప్పాలి. నీకు తెలుసా ల్యాండ్స్కేప్ చేస్తున్నారు మీరు. భద్రకాళి దేవస్థానం. గైస్ మనం అయితే భద్రకాళి దేవస్థానంకి అయితే వచ్చాం. ఇక్కడ చూసారా పార్వతీ శివుడు భలే ఉంది అసలు. మనమైతే ఇప్పుడు భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చాం. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇన్ వరంగల్. కానీ ఎంగేజ్మెంట్ పేరు చెప్పుకుని ఇవన్నీ భలే ఉన్నాయి అసలు. కానీ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇవన్నీ మేము ప్లేసెస్ ఎప్పుడు చూడలేదు, చూస్తున్నాం కదా. గైస్ ఇదైతే టెంపుల్ లోపల అయితే మొబైల్ అయితే అలవ్ లేదు. మీకు చూపిస్తా, బొట్టు పెట్టారు అసలు భలే పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. దర్శనం అయితే అయిపోయింది గైస్. మనం అయితే టెంపుల్కి వెళ్ళిపోదాం గైస్. ఎలా అయింది దర్శనం? చాలా బాగుంది. దర్శనం ఎలా అయింది? బొట్టు బాగుంది భయ్య, సాన్నిధ్యం చాలా పవర్ఫుల్గా ఉంది బాబు. కానీ బొట్టు అయితే భలే పెట్టారు అసలు. నాకైతే నచ్చింది. జుట్టు వాళ్ళు కవర్ అయిపోయింది కానీ అది. భద్రకాళి టెంపుల్ అయిపోయింది. ఇంకా నీట్గా ఎంగేజ్మెంట్ జరుగుతున్న అమ్మాయిల ఇంటికి వెళ్ళి కలిసి హాయ్ చెప్పి వచ్చి మా దండుపల్లి బ్యాచ్ వస్తున్నారో వాళ్ళతో కలవాలి. వాళ్ళతో కలిసి మాట్లాడుకుందాం. వాళ్ళు వచ్చిన తర్వాత మంచి ఇంకా వైబ్ ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. రేపు పొద్దున్న నీట్గా మటన్ చికెన్ అంటే ఇంకా ముస్లిమ్స్ ఎంగేజ్మెంట్ అంటే బాగుంటుందంట. మటన్ బిర్యానీ ఫేమస్ అంట. మా వాళ్ళు అసలు దానికోసం వెయిటింగ్. మంచిగా తిందాం. ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో మనకేం ఐడియా లేదు. 2 టెంపుల్స్ అయితే అయినాయి. 1000 పిల్లర్స్ టెంపుల్ ఒకటి అండ్ భద్రకాళి టెంపుల్. ఈ 2 అయితే అయిపోయినాయి. సుమరా నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎంగేజ్మెంట్ ఫీలింగ్? నేను ఎవరు పెళ్లికి వచ్చినట్టు నేనే వెళ్తున్నట్టు. గెస్ట్ లాగా గెస్ట్ లానే వస్తా. నేను బాగాలేను ఇక్కడ పెట్టకండి. నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు సుమరా. పిల్ల భలే ఉంది, క్యూట్ ఉంది. భయ్యా యూట్యూబ్ బ్లాగ్స్ करते చెప్పు హాయ్ చెప్పాలి. నీకు తెలుసా ల్యాండ్స్కేప్ చేస్తున్నారు మీరు. భయ్యా క్యూట్ హాయ్ చెప్పు, है అక్కడ హాయ్ చెప్పు. ఇదిగో అలీషా హాయ్ యూట్యూబ్ హాయ్ ఫ్రెండ్స్ बोलो యూట్యూబ్ बोलो. చెప్పు. Somebody have extra clip. I want. No extra clip. Why I'll clip it. Oh. హే గాయ్స్ ఇదిగో దండుపల్లి బ్యాచ్. హాయ్ బ్రో. ఎంత లేట్గా వచ్చావు? లేట్ అయిపోయింది. షార్ట్ బాగున్నట్టుందండి. మీ బ్లాగ్ లో బూతులు మాట్లాడతా మంచోడు మాట్లాడము. ఏం క్వశ్చన్ అడుగు భయ. నువ్వు సడన్ గా అడిగితే ఏమొస్తుంది? అది ఇది బ్లాగర్ అంటే విత్ అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంది. విత్ ఏ గైస్ ఇదిగో ఎక్కుతా. అదిగో ప్లేట్ ఖాళీ అయిపోయింది అప్పుడే. బై తినేసావా? సాటర్డే కదా వెజ్ పన్నీర్ బిర్యానీ తిన్నా. హెల్త్ కాన్షియసా? నువ్వేం తిన్నావు జాన్వి? బ్రో భయ ఏంటి కొంచెం తేడాగా ఉన్నాడు. నున్నగాను బాగున్నావు భయ, ఎర్రగా ఉన్నావు. స్కిన్ కేర్ వాడండి. బాగా తిన్నావా? తరుణ్ భయ్య నీట్గా తిన్నావా? అంటే వెజ్ కదా, వెజ్ తిన్నా. ఇప్పుడు 11:05 అవుతుంది. 1 hour తర్వాత దేవుడికి అనుకరించడు కదా భయ్య అలా తింటే. 12 తర్వాత పర్లేదు. సండే మళ్ళీ మండే తిన్నాం. వీళ్ళు చూడు వీళ్ళు సిగ్గులేదు వీళ్ళకి అందరికి. అతను వెజ్ ఎవరు పని చేసేవాళ్ళు ఉన్నాడు ఇక్కడ. ఇతను వర్కర్ అన్న. ఇతను ఇక్కడ వరకు అందుకే అలా పాడుతున్నారు పాటలు. ఎంత ఎదవాలంటే దారుణం.
ఒకటి అడిగితే చెప్పండి, సుమేరా వాళ్ళ హబ్బీ పేరు చెప్పండి. అది టైం అయితే 12 o'clock అయింది. చూసారా ఏం చేస్తున్నారు? మనసులో అమ్మదు ఏ కులు మనాలా ఏం చేస్తున్నారా? బెస్ట్ నెంబర్ 1 బాగున్నాయండి ఆయన. భయ వేలతో అయితే అస్సలు దొరుకు. చాలా ఆనందంగా ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ టు రాక్ ఫర్ ఛానల్. రాక్ ఫర్ ఇక్కడ లేడు, మేము తీసుకున్నాం అనమాట. ఫోన్ హ్యాక్ అయిపోయింది. అరే మంచి షాట్ ఇస్తున్నాం. ఓకే గైస్, మనం అయితే ఇప్పుడే లేచాం, నీట్గా రెడీ అయితే అయిపోయాం. టైం వచ్చి 11 అవుతుంది. భలే ఉన్నాయి అసలు క్లౌడ్స్. ఎండ కూడా ఎరక్కొడేస్తుంది అసలు. మా వాళ్ళు అయితే డీజేటీలు ఇలా మంచిగా అవుట్ఫిట్లు వేసుకుని చంకి డ్రెస్లు వేసుకుని రెడీ అవుతున్నారు. కొంతమంది అంటే నార్మల్గా అవుతున్నారు. అందరం అయిన తర్వాత మంచిగా వెళ్ళడం. ఇప్పుడు ఎక్కడంటే లైక్ సమ్ ఫంక్షన్ హాల్లో అయితే మనకి ఎంగేజ్మెంట్ అయితే జరుగుతుంది. నేనైతే ఫస్ట్ టైం ఈ టైప్ ఎంగేజ్మెంట్ చూడడం. ఎందుకంటే లైక్ మై ఫ్రెండ్ ముస్లిం ఫ్రెండ్ లైక్ ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే తిందాం. అవి కూడా బాగుంటాయి కదా, తెలిసిందే కదా, చెప్పనవసరంలో. సరే ఇంకా చూద్దాం. అయితే ఎండ అయితే చిత్తకొట్టేస్తుంది అసలు. నీట్గా మనం అయితే కొబ్బరి బొండం తాగుతాం చూడండి. భలే ఖర్చు చేస్తున్నారు. నీట్గా తాగేసి డిహైడ్రేట్ అవ్వకూడదు, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, అది మెయిన్. ఇదిగో గైస్ ఇమ్రాన్, సుమేరా. మీరు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. రాకేష్ ఇతను తెచ్చాను యూట్యూబ్, బట్ మేము హ్యాక్ చేసాం. గైస్ మనం అయితే ఫైనల్లీ ఎంగేజ్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్కడెక్కడో లాస్ట్ కూర్చున్నాం. ఏదో బ్యాచ్, ఎల్లో బ్యాచ్, మా హీరో మనోడు. ఇది ఎల్లో దండపాళ్యం బ్యాచ్. వీళ్ళ కోసం స్పెషల్గా మన మాధవ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వీళ్ళు ఎవరు ఏంటి అని చెప్పేసి. చెప్పండి భయ్య. ఈరోజు మన ఫ్లాష్ షూట్ టీం సన్నాయి మేళం టీం కింద మారింది. మీకు వీడియోగ్రఫీయే కాదు, మేము సన్నాయి పిపి డుమ్డు అన్నీ చేయగలం. అదే ఎవరు ఇంట్రడ్యూస్ చేయండి. ఎవరెవరు ఇంట్రొడక్షన్ ఏం లేదు, మా వాళ్ళు మల్టీ టాస్కర్స్. మా వాడు సన్నాయి అన్న ఓదగలడు, డబ్బులన్నా కొట్టగలడు, ఏమన్నా చేయగలడు. మనోడు అందరూ మల్టీ టాస్కర్సే. మిడిల్ అయితే బాగా ఎక్కువ మల్టీ టాస్క్ అనుకో. అదిగో పెళ్లి కొడుకు అవ్వగలడు, పెళ్లి కొడుకు అవ్వగలడు, పెళ్లి కొడుకు నాన్న అవ్వగలడు. ఇక్కడ తెచ్చుకోవడానికి వచ్చాడు ఫ్రెండ్స్ అందరు. నిజంగా చెప్తున్నారు, ఎవరు దొరికితే వాళ్ళు ఏమైనా సెట్ అవుతుందో వచ్చే చూద్దాం. ఇప్పుడు రాక్ ఫోర్జ్ ఇలా అయితే సెటప్ చేశారు మన వాళ్ళు. సరిపోరేమో అందరూ పడతాం. బాయ్స్ రెడీ టు ఈట్. మన నాన్ వెజ్ పెడతారా? చికెన్ ఇది అన్న. బీట్రూట్ ఫస్ట్ బీట్రూట్ తో మళ్ళీ లాస్ట్ చికెన్ తో. ఐటమ్ పేరేంటి? పెట్టేస్తారు అదే చికెన్. అవునా? అదేంటంటే పన్నీరా? How is it? Wow, nice. మసాలా తక్కువ. గైస్ మొత్తం ఇక్కడ మా సెటప్ ఇదంతా మనకి ఏం కావాలో అదైతే వచ్చి వడ్డేస్తున్నారు.
రోటీ, చికెన్ కర్రీ, పన్నీర్. మీరు ఎప్పుడైనా ముస్లిం పెళ్ళికి వెళ్ళారా గైస్? నేనైతే ఫస్ట్ నేను చాలాసార్లు వెళ్ళాను. బిర్యానీ అయితే వచ్చింది. ఒకటి మొహాలు చూడండి ఎలా వెలిగిపోతుంది. కోయ్ కోయ్ స్వీట్ చూసారా? బ్రెడ్ హల్వా కాదు, బ్రెడ్ హల్వా ప్రిపరేషన్ చూసారా ఎలా ఉంది ముస్లిమ్స్వి. और మటన్ బిర్యానీ చూసారా? చూసిన చికెన్ కర్రీ ఉన్నది. ఇది చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. గైస్ ఈ ఐస్ క్రీమ్ వెనకాల పెద్ద కథే ఉంది, చెప్తానండి. యాక్చువల్గా ఐస్ క్రీమ్ పెడతారు కదా, పెట్టేటప్పుడు చెయ్యి మొత్తం దాంట్లో వెళ్తుంది. చెప్పేది నువ్వు ఆ చెయ్యి అంతా వెళ్తుందని ఐస్ క్రీమ్ తినడం మానేసాం. మన బంటి బాబు ఏం చేశాడంటే పోయి తీసుకొచ్చుకోండి. డైరెక్ట్ వెళ్ళి ఎలా ఎవరా దాన్ని ఏమంటే స్పూన్ అయితే నేనే పెట్టుకుంటా అని చెప్పేసి మనోడే నీట్ గా తీసుకుని వచ్చి పెట్టుకోవచ్చు. అవునా? అది ఇప్పుడు గ్రేట్ బట్ హే గైస్, మనం అయితే ఇంటికి అయితే వచ్చేసాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం భయ్య, కళ్ళు ఇలా మూసుకుపోతున్నాయి. ఎంగేజ్మెంట్ అంతా బాగా అయింది, బట్ లాస్ట్లో ఒక లైక్ రింగ్ ఎక్స్చేంజ్ ఆ టైంలో లేము, ఎందుకంటే మాకు టైం అయిపోతుంది కావాల్సి వచ్చేసి వచ్చింది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయింది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ అయితే బాగా అయింది, నీట్గా తిన్నాం. మంచి ట్రిప్ కూడా అయింది. థ్యాంక్ యూ సో మచ్ సుమేరా. కానీ బాగా అయింది ట్రిప్ అయితే. ఎంగేజ్మెంట్ పేరు చెప్పుకుని అందరూ ఎంజాయ్ చేశారు బాగా. అండ్ నెక్స్ట్ మ్యారేజ్ అయితే ఇంకా డేట్ మనకు కన్ఫర్మ్ లేదు, అయిన తర్వాత అప్పుడు. బట్ ఐ లైక్ ఇట్. ఎంగేజ్మెంట్ బాగా అయింది. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే మరి ఉంటా, బాయ్.